జై శ్రీరామ్ 11th డే హనుమాన్ చాలీసా సంకల్పం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను. ఈ 11 డేస్ సంకల్పంలో నేను అసలు చేయగలనా లేదా అనే డౌట్ చాలా ఉండే, కానీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను. దేవుడి అనుగ్రహం నాకు చాలా ఉంది అని అయితే నాకైతే అనిపించింది. మీకు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు హనుమంతుడు ఇష్టమైతే జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. ఇకపోతే ఈ 11 డేస్ సంకల్పంలో మా పిల్లలిద్దరూ ఎంత ఇబ్బంది పడతారో అంత మార్నింగ్ అని చెప్పేసి నేను చాలా భయపడ్డాను. కానీ ఫస్ట్ డే రోజే ఇబ్బంది పెట్టారు, అయితే మళ్ళీ 11th డే రోజు ఇబ్బంది పెట్టారు. మధ్యలో 10 డేస్ వరకు అస్సలు ఇబ్బంది పెట్టలేదు. ఫస్ట్ డే రోజు అయితే ఇద్దరు పిల్లలు లేచి ఏడవడం అంటే ఇంకా మామూలుగా లేదనమాట. నాకు ఈ సంకల్పం అసలు అవుతుందా నాతో అవ్వదా అని చెప్పేసి చాలా కన్ఫ్యూజన్ అయితే ఉండే. ఆ దేవుడే నన్ను అట్లా పరీక్ష పెట్టిండేమో అనిపించింది. కానీ నేనైతే పిల్లలిద్దరిని సముదాయించుకుంటూ కంటిన్యూ అయితే చేశాను. ఆ రోజే నాకు చుక్కలు కనిపించాయి. ఆ తర్వాత మళ్ళీ 11th రోజే ఇలా అనిపించింది అనమాట. చిన్నోడు లేవడం పడుకోవడం సౌండ్ చేసుకుంటూనే ఉన్నాడు. కానీ నేనైతే పీట మీద నుంచి లేస్తానా లేవనని దేవుడు అంత ఇబ్బంది పెట్టిండేమో అనిపించింది. బట్ నేనైతే లేవలేదు, మా ఆయన చూసుకున్నాడు కాబట్టి నాకు ప్రాబ్లం లేదు అనిపించింది. ఇంకా ఎండ్ ఆఫ్ ద డే నేను కంటిన్యూగా హనుమాన్ చాలీసా సంకల్పం అయితే ఇంకా పీట మీద నుంచి లేవకుండా కంటిన్యూగా చదువుకొని లాస్ట్కి అయితే బజరంగ్ బాన్ కూడా చదువుకొని ఈ సంకల్పం అయితే కంప్లీట్ చేసుకున్నాను. నేను ఈ వీడియోలో చెప్తున్నది ఏంటంటే ఆఖరి రోజు నేను మన ఛానల్ గురించి ఒక మేనిఫెస్టేషన్ అయితే చేసుకున్నాను. అది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. వీడియో లెంత్ అయిపోతుంది. మా చిన్నోడు ఎలా ఉన్నాడో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.